వసు పెళ్లి చేసుకోను అంది అని. అయ్యో వద్దు వద్దు వసు. అరే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కూతురు ఒక ఇంటిది కాబోతుంది. కన్యాదానం కంటే గొప్ప అదృష్టం నాకు ఇంకేం ఉంటుంది చెప్పు. కానీ నేను సంతోషంగా లేను. ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి విదేశాలకి వెళ్ళిపోతున్నావు. నేను అందరికంటే ఎక్కువగా నీతో పాటే ఉన్నాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ లాంటి దాని వక్క. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాతో ఇంకెవరు ఆడతారు? రఘు, అరే నేను ఆడతాను కదా. నా చేతులు ఇంకా చాలా బలంగానే ఉన్నాయి రఘు. కానీ మీరైతే పనికి వెళ్ళిపోతారు. ఇంకా నాతో ఎవరు మాట్లాడతారు? అయితే ఒక పని చేద్దాం. మీ అక్క పెళ్ళైన తర్వాత నీకు కూడా పెళ్లి చేసేస్తాను. అప్పుడు నువ్వు ఒక్కడే ఉండక్కర్లేదుగా. ఛీ, ఏంటి నాన్న? అరే అప్పుడు నువ్వు ఒక్కడే ఉండక్కర్లేదుగా. నాన్న ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ లంగోని విషయం ఆయనకు చెప్పకుండా మంచి పని చేశాను. లేదంటే ఆయన ఆత్మ గౌరవానికి ఎంత కష్టం కలిగి ఉండేదో. ఏం ఆలోచించకుండా దేవసారికి లంగోని తిరిగి ఇవ్వటమే సబబు అనిపిస్తోంది. ఇప్పుడు మనం లెహెంగా షాపింగ్ చేయడానికి ఏ షోరూమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. టాప్ డిజైనర్స్ తమ బెస్ట్ కలెక్షన్స్ మన ఇంటికే పంపించారు. వీటిలో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకో. ఈరోజు కోడలి పిల్లి స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అత్తగారి సెలెక్షన్ ని పని మనిషి ఎగిరేసుకుపోయిందిగా. పోనీలే, ఎవరి అదృష్టం ఎలా ఉందో అంతే కదా కల్పన. సారికా, నేను చెప్పాను కదా, ఇక ఆ లెహెంగా గురించేమీ మాట్లాడడానికి వీల్లేదు. లెహెంగాదేముంది చిన్నత్తయ్య, ఒక్కసారి వేసుకుంటే ఆశ తీరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇవన్నీ టెంపరీనే. నేను మీకు కోడలి కాబోతున్నాను. అది నాకు స్పెషల్ అండ్ పర్మనెంట్ కూడా. రామ్మా. అలాగే. ఇది చాలా బాగుంది కదా, ఏమంటారండి? గుడ్ చాయిస్. సావిత్రి. అలాగే అమ్మగారు. రామ్మా. సారికా ఆంటీ. సారికా, నువ్వు నా ప్లేస్ లో కూర్చున్నావు కల్పన. ఆంటీ, అవి ఇంట్లో ఉన్నాడా? సావిత్రి. అలాగే అమ్మగారు. కల్పన, ఏంటి సంగతి? ఈరోజు నీ మొహంలో స్మైలే చెప్తోంది ఏదో స్పెషల్ విషయం ఉందని. అవునంకల్, యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అలాగా? ఒక నిమిషం. రమేష్ అంకుల్, రమేష్ అంకుల్, కార్లో నుంచి సామాన్లు తీసుకురండి ప్లీజ్. ఆంటీ, ఇవి కొన్ని ఎంగేజ్మెంట్ రింగ్స్. నేను ఎంగేజ్మెంట్ కోసం సెలెక్ట్ చేశాను, కానీ నాకు వీటిని ఒంటరిగా సెలెక్ట్ చేయాలని లేదు. నాకివి అవితో కలిసి చేయాలనుంది. ఇది చూడండి, దిస్ వన్ అండ్ ఆంటీ మీరు కూడా చూడండి. నేను కూడా చూడనా? చాలా బాగున్నాయి, చూడండి. దిస్ వన్. అవి అవి ఇవి చూడు, ఎంగేజ్మెంట్ రింగ్స్ లో నేను కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాను. చెప్పవి, నీకేది నచ్చింది?
నీకేది కావాలో అది తీసుకో. అరే అవి కల్పన ప్రయత్నానికి కొంచెమైనా విలువివ్వు. అలాగే నాన్నగారు. అది బాగుంది. అరే నాకు కూడా ఆ రింగే నచ్చింది, కానీ నాకు డౌట్ ఉండేది అవికి నా చాయిస్ నచ్చుతుందో లేదో అని. అందుకే నేను దాన్ని వెనక పెట్టేశాను. మీన్స్ గుడ్ నా. ఇప్పుడు మన ఇద్దరి చాయిసెస్ కూడా కలుస్తున్నాయి. నీ పని అయిపోతే నేను ఇంక వెళతాను. అవి ఒక్క నిమిషం. ఆంటీ, నాకు మీ నుంచి ఒక పర్మిషన్ కావాలి. నేను అవి కోసం ఒకటి చేయాలి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు కల్పన. మిస్టర్ అవినాష్ చౌదరి, విల్ యు మ్యారీ మీ? అవినాష్, చెయ్యి ముందుకి చాపు. ఐ నో అవి, మన రిలేషన్ మంచిగా స్టార్ట్ అవ్వలేదు, కానీ నేను దాన్ని మార్చాలనుకుంటున్నాను. ఈ రోజు నేను నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. జీవితాంతం నీతో కలిసి ఉండే పర్మిషన్. ఓరి దీని ఏషాలు, ఇది ఊసరవెల్లికి అమ్మమ్మలా ఉందే. ఆశీర్వదించండి ఆంటీ. సంతోషంగా ఉండమ్మా. అత్తమ్మా. అంకుల్ మీరు కూడా సంతోషంగా ఉండు. అరే నేను ఇంకా అంకుల్నేనా? సావిత్రి, అలాగే అమ్మగారు. రింగ్ చూపించు. ఎంత బాగుందో కదా. కల్పన, ఇది నా తరపున నాకు కాబోయే కోడలికి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. నీ పని అయిపోతే నేను ఇంక వెళతాను. ఖచ్చితంగా ఇది పోయిన జన్మలో నాటకాలు వేసుకునేది అయ్యుంటుంది. దొంగ మొహంది.